మహారాష్ట్ర సీఎం సీటు పంచాయతీ ఢిల్లీకి చేరింది. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రి 10:30 గంటలకు అమిత్ షాతో భేటీ కానున్నారు. నడ్డా కూడా హాజరవుతారు. ఈ మీటింగ్ లో సీఎం ఎవరనేది తేలే అవకాశం ఉంది. రేపు అసెంబ్లీ గడువు ముగియనుండగా సీఎం ఎవరవుతారనే దానిపై ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అడిగి తెలుసుకుందాం. గోపి, సీఎం రేస్ లో ఉన్న మహారాష్ట్ర నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది అక్కడ? మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు అన్న అంశం పైన పంచాయతీ ప్రస్తుతం ఢిల్లీకి చేరింది. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే అలాగే అజిత్ పవార్ ఈ ముగ్గురు కూడా ఈ రోజు రాత్రి 10:30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొనబోతున్నారు. తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరుండాలి అన్న అంశానికి సంబంధించిన నిర్ణయం ఢిల్లీ వేదికగా జరగబోతోంది. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం పూర్తవుతుంది. ఏక్నాథ్ షిండే అలాగే మిగతా ఇటు సీఎంగా ఏక్నాథ్ షిండే ఉన్నారు, అజిత్ పవార్ అండ్ దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంస్ గా ఉన్నారు. సో వాళ్ళ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. సో తదుపరి నూతన ముఖ్యమంత్రిగా ఎవరుండాలి అన్న అంశానికి సంబంధించి మహాయుతి కూటమి నేతల మధ్య సఖ్యత ఉంది. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ఎటువంటి వివాదం లేదు అని చెప్పి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. సో మెజార్టీ స్థానాలు 132 స్థానాలు 148 స్థానాల్లో పోటీ చేస్తే కూటమిలో భాగంగా బీజేపీ గెలుచుకోవడం జరిగింది. సో ఫ్రంట్ రేస్ లో దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. ఆయన గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకుంది. అలాగే ఆ తర్వాత కూటమి ప్రభుత్వంలో భాగంగా డిప్యూటీ సీఎం తీసుకుని డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. సో ఇప్పుడు కాకపోతే మరాఠాకి ఆ సీఎం పీఠాన్ని ఇవ్వాలా, లేక ఫడ్నవీస్ కి ఇవ్వాలా, లేక కొత్త వ్యక్తిని తెర మీదకు తీసుకొచ్చి భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఎదుగుదల అలాగే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ సలహాలు సూచనలు కూడా జాతీయ అధిష్టానం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బేస్ ముఖ్యంగా మహారాష్ట్ర, ముంబై, నాగ్పూర్ లో ఉంది. సో ఈ నేపథ్యంలో ఎన్నికల్లో కూడా చాలా క్రియాశీలకంగా ఆర్ఎస్ఎస్ పనిచేసిన పరిస్థితి కాబట్టి సో జాతీయ నాయకత్వం అన్ని కోణాల్లో ఆలోచించి ఇటు సామాజిక వర్గం వారీగా అలాగే అనుభవం వారీగా సమర్థవంతమైన నాయకత్వం ఎవరు ముందుండి నడిపిస్తారు మహారాష్ట్ర ప్రజలకి, కూటమి ముఖ్యంగా సమర్థవంతంగా ఎవరు కూటమి బాధ్యతలను నిర్వర్తిస్తారు, పోర్ట్ఫోలియోల విషయంలో కూడా ఎటువంటి పొరపచ్చాలు రాకుండా 5 ఏళ్ల పాటు సుస్థిరంగా కూటమి ప్రభుత్వాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. కాబట్టి సో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి ఎంపిక విషయాన్ని బీజేపీ జాతీయ అధిష్టానం చూస్తుంది. అందులో భాగంగానే అమిత్ షాతో జరగబోయే రోజు రాత్రి జరగబోయే సమావేశం అనేది చాలా కీలక సమావేశం. సో ఏక్నాథ్ షిండేని ముఖ్యంగా ముఖ్యమంత్రిగా కొనసాగించాలని చెప్పి మరాఠాలు అలాగే ఏక్నాథ్ షిండే శివసేన వర్గం కోరుతున్న పరిస్థితి. అత్యధిక స్థానాలు బీజేపీకి వచ్చాయి కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి అజిత్ పవార్ తమ ఎమ్మెల్యేల సమావేశంలో ఎమ్మెల్యేలకు సంకేతాలు ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఎవరుండాలి అన్న అంశానికి సంబంధించి ఫైనల్ డిసిషన్ మాత్రం బీజేపీ జాతీయ అధిష్టానం అవ్వబోతోంది. అలాగే ఆర్ఎస్ఎస్ ఏమనుకుంటుంది అన్న విషయాలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకునే తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక అంశం పైన నిర్ణయం అనేది చేయబోతున్నారు. సో మరికొద్ది గంటల్లోనే ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎవరుంటారు అన్న దానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. ఎందుకంటే రేపటితో గత ప్రభుత్వ పదవీ కాలం అనేది 2019లో ఎన్నికైన ముఖ్యంగా ఆ తర్వాత ప్రభుత్వం మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. సో ఇప్పుడు ఆ ప్రభుత్వ టెన్యూర్ అనేది పూర్తయిపోబోతుంది. కాబట్టి సో రేపు ముఖ్యంగా గవర్నర్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మహాయుతి కూటమి రేపు సాయంత్రంలోగా తమ వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరే అవకాశం ఉంది. అలాగే మొదట ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కేబినెట్ కూర్పుకు సంబంధించి కొంత సమయం తీసుకుని ఇటు ముందుకెళ్లే అవకాశం ఉంది. అజిత్ పవార్ వర్గానికి హోంశాఖ సహా కీలక పోర్ట్ఫోలియోలు, ఏక్నాథ్ షిండే వర్గానికి ఇటు మున్సిపల్ సహా పట్టణాభివృద్ధి విధంగా కీలక పోర్ట్ఫోలియోలు, బీజేపీ వద్ద కూడా కొన్ని కీలక పోర్ట్ఫోలియోలు ఉంచుకుని సుస్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ అయితే ముందుకెళ్లే అవకాశం ఉంది. సో మరికొద్ది గంటల్లోనే మహా ముఖ్యమంత్రి ఎవరన్న దానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. థాంక్యూ గోపి.